వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈ వీడియోలో మనం మరో ఆసక్తికర అప్డేట్ ను తెలుసుకోబోతున్నాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల లింగ మార్పిడి ప్రక్రియపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. దీన్ని ఒక దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. మస్క్ అలా రియాక్ట్ అవ్వడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఆయన తన మాజీ భార్య జస్టిన్ విల్సన్తో 2008లో డివోర్స్ తీసుకున్నారు. అప్పటికే వారికి జేవియర్ అలెగ్జాండర్ గ్రిఫిన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. అందులో జేవియర్ జెండర్ ట్రాన్సిషన్ ద్వారా ఆమెగా మారారు. వివియాన్ జెనా విల్సన్ గా తన పేరు చేంజ్ చేసుకున్నారు. 2 ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది. అయితే జేవియర్ లింగ మార్పిడి ప్రక్రియ కోసం తనకు మభ్యపెట్టి సంతకం చేయించుకున్నారని మస్క్ ఆరోపించారు. ఆ టైంలో కోవిడ్తో ప్రపంచం వణికిపోతోందని, తన మైండ్ అంతా గందరగోళంలో ఉందని చెప్పారు. ఒకవేళ జేవియర్ కు జెండర్ ట్రాన్సిషన్ జరగకుంటే అతను సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉందని భయపెట్టారని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా చాలా దుర్మార్గమని, దీన్ని ఎంకరేజ్ చేస్తున్న వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం చర్యను ఆయన వోక్ మైండ్ వైరస్ తో పోల్చారు. దానివల్లే తన కుమారుడికి దూరమయ్యానని చెప్పారు. సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే ఈ చర్యను వోక్ మైండ్ వైరస్ గా ఆయన అభివర్ణించారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జార్డన్ పీటర్సన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.